ఇస్రోలో గవర్నమెంట్ జాబ్ చేయాలని డ్రీమ్ చేస్తున్న వాళ్ళకి ఫెంటాస్టిక్ అప్డేట్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డిగ్రీ క్యాండిడేట్స్కి అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టులకి నోటిఫికేషన్ వచ్చేసింది. స్టార్టింగ్ శాలరీని చూస్తే 25,500 బేసిక్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ ఉన్నాయి. అప్లికేషన్ ఫీ కూడా రీఫండ్ ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను, సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎక్స్ప్రెస్ తెలుగు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే మన ఇస్రో అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టుల కోసం లేటెస్ట్ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. ఇండియాలో ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్లో ఒకటైన ఇస్రోలో వర్క్ చేయాలన్న అనుకున్న క్యాండిడేట్స్ అందరికీ కూడా గోల్డెన్ ఆపర్చునిటీ. టోటల్ వేకెన్సీస్ని చూస్తే అసిస్టెంట్ పొజిషన్స్ వచ్చేసరికి 111 పోస్టులు ఉన్నాయి. జూనియర్ పర్సనల్ అసిస్టెంట్కి 81 పోస్టులు ఉన్నాయి. అప్పర్ డివిజన్ క్లర్క్ అయితే 22 పోస్టులు ఉన్నాయి. స్టెనోగ్రాఫర్కి అయితే 10 పోస్టులు ఉన్నాయి. వేకెన్సీస్ హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, శ్రీహరికోట, త్రివంద్రం, మహేంద్రగిరి, హసాన్, న్యూఢిల్లీ లాంటి ఇస్రో సెంటర్స్లో ఉన్నాయి. హైదరాబాద్ సెంటర్లో కూడా ఉన్నాయి కాబట్టి తెలుగు స్టేట్ క్యాండిడేట్స్కి మంచి ఆపర్చునిటీ. క్వాలిఫికేషన్ గురించి మాట్లాడితే అసిస్టెంట్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ క్యాండిడేట్స్కి ఎనీ డిగ్రీ విత్ 60% మార్క్స్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ. జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు అయితే డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి, లేదా కమర్షియల్ ప్రాక్టీస్ డిప్లొమా కంప్లీట్ చేసి 1 ఇయర్ స్టెనోగ్రాఫర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్టెనోగ్రాఫర్ పొజిషన్కి ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ 60 words per minute ఉండాలి. ఏజ్ లిమిట్ని చూస్తే మ్యాక్సిమం ఏజ్ 28 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 31 years, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 33 years. గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ అండ్ అదర్ ఎలిజిబిలిటీ కేటగిరీస్కి అడిషనల్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సాలరీ గురించి చెప్పాలి అంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లెవెల్ 4 పే మ్యాట్రిక్స్లో అపాయింట్ అవుతారు. బేసిక్ పే 25,500 పర్ మంత్తో స్టార్ట్ అవుతుంది. దానితో పాటు డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, మెడికల్ ఫెసిలిటీస్, లీవ్ ట్రావెల్ కన్సెషన్, గ్రూప్ ఇన్సూరెన్స్, హౌసింగ్ అడ్వాన్స్ ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. లాంగ్ టర్మ్ కెరియర్ కోసం ఇస్రో ఒక ఎక్సలెంట్ ఆర్గనైజేషన్. అప్లికేషన్ ఫీ ఇనిషియల్గా అందరూ 500 పే చేయాలి, కానీ ఎగ్జామ్ అటెండ్ చేసిన తర్వాత ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి ఫుల్ 500 రూపీస్ రీఫండ్ అవుతాయి. మిగతా క్యాండిడేట్స్కి ప్రాసెసింగ్ ఫీ డిడక్ట్ చేసి 400 రిఫండ్ చేస్తారు. అంటే ఎగ్జామ్ అటెండ్ చేస్తే ఆల్మోస్ట్ అప్లికేషన్ ఫీ రిటర్న్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 16th August 2026 ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇస్రో నోటిఫికేషన్లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఎక్సలెంట్ శాలరీ, ప్రమోషన్స్, జాబ్ సెక్యూరిటీ అండ్ ఇస్రో అంటేనే ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్కి కూడా మంచి ఆపర్చునిటీ. మీ ఎలిజిబిలిటీ కనుక సాటిస్ఫై చేస్తే కంపల్సరీ అప్లై చేయండి. ఫ్రెండ్స్, అప్లికేషన్ లాస్ట్ డేట్ 16th August ఎండ్ అవుతుంది కాబట్టి లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం జాబ్స్ ఎక్స్ప్రెస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.